Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నువ్వు ఏకే వాడతావు మామూలుగా? నాతో ఆడుకుంటది శివ. అంటే గేమ్స్ ఆడదు, నాతో ఆడుకుంటది. కాదు, నువ్వు గేమ్స్ ఆడవా? లేదు, వస్తుంది నా జుట్టు పీక్తుంటది, దండ కొడుతుంది, తనకి గిచ్చడం బాగా ఇష్టం. గిచ్చుతనే ఈ అమ్మాయికి ఏదేం బుద్ధి నాకు అర్థం కాదు. ఈ గోర్లు ఎంత వేసుకొని ఎందుకు అది అర్థం కాదు. అంటే నాకు కోపం వచ్చినా గిచ్చుతాను, ప్రేమ వచ్చినా గిచ్చేస్తాను, రెండింటికే అదే నేను చెప్పింది. అదే ఏది భరించలేదు, దేనికి గిచ్చేస్తారు కదా. అదే అవతల మాకు కదా పెయిన్ వచ్చేది. అన్ని మచ్చలే ఉంటాయి శివ. నిజంగా అన్ని నా జిమ్ లో ఎవడో చూసి అన్న ఏందన్న గజ్జ అయిందా అంటాడు. అరే గజ్జి కాదురా, పెళ్ళి అయితే నీకే గజ్జ ఆటోమేటిక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, పెళ్ళైతే వాడికి కూడా ఆటోమేటిక్ నీకు గజ్జ వస్తుంది రోజు. నీకు అవుతుంది కదా పెళ్లి, వస్తుంది. శివ తెలివైన వాళ్ళు ఇప్పట్లో చేసుకోరు. శివ నీ ఏజ్ ఎంత శివ? జస్ట్ 26. నిజాలు చెప్పాలి, చెప్పు. 27, 28 అంతేనా? 28 30s అనుకున్నాను శివ. ఇది సీసీ కెమెరానా? సీసీ కెమెరా సీసీ కెమెరా అంటే ఆడ ఏడ పెట్టుకుంటారు, అది అక్కడ ఎందుకు పెట్టారు? నాకదే డౌట్ యాక్చువల్లీ. నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో తను ఉండే అనమాట, వర్కర్, అన్ని నేల్స్ కొడుతున్నాడు అనమాట. అక్కడ చూసేసరికి కెమెరా వచ్చింది. ఇక్కడ ఎందుకు పెట్టు, అక్కడ పెట్టవచ్చు కదా కార్నర్లో, లేదా ఆ కార్నర్లో పెట్టవచ్చు కదా అని అడిగా. ఇక్కడ బాగుంటుంది అని చెప్పింది అమ్మాయి. అక్కడ ఎందుకు? అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఎందుకు అని అడిగా. మన ఇంట్లో ఖాళీ ఉంది కదా, అంటే చూద్దాము, హారర్ ఫిలిమ్స్ చూస్తున్నాం కానీ నాకు భయం అవుతుంది, దయ్యాలు ఏమైనా తిరుగుతాయేమో, క్యాప్చర్ అయితే ఏమో చూద్దాము, లేదు క్యాప్చర్ అయితే ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే ఇంత టాలెంట్ నాకు ఉండుండే నిజంగా ఈ పార్టీకి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతుండే. నిజంగానే పెట్టింది కెమెరా అయితే. అందుకే ఏం లేదు శివ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెళ్లి కాకముందు నా దగ్గర ఒక కెమెరా ఉంది. అది ఏం చేయాలో తెలియక దీనికి వాడుకున్నాను. ఏదో దయ్యం పడింది అనుకో చూద్దాము అని చెప్పి పెట్టుకున్నాను. చాలా పెరిగింది శివ, చాలా. అంటే ఈ రూమ్ లో అందులో దయ్యం వస్తే అందులో విజువల్ వస్తుంది అని చెప్పి ఇది అందులోని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా క్యాప్చర్ అయితే మంచిగా. ఎప్పుడైనా పవర్ కట్ అయితే తను ఆ రూమ్ లో ఉంటే నేను ఇక్కడ కొంచెం వర్క్ చేసుకుంటాను, నేను ఆఫీస్ వర్క్, అరుస్తూ ఉంటుంది అనమాట. నేను అక్కడికి వెళ్ళేదాకా అరుస్తూనే ఉంటది, పిరికిది, బాగా పిరికిది. కానీ దాని కంప్లీట్ అగేన్స్ట్ గా నా దగ్గర చూపిస్తుంది తన కోపం కానీ ఏదున్నా. ఎట్లా అంటే అవైలబిలిటీ. సో దానికోసమే తను అది పెట్టుకుంది. సరే పెట్టుకుంది అన్నాడు. ఏం చేస్తుంటావు నార్మల్గా ఇండస్ట్రీ కాకుండా? నేను సాఫ్ట్వేర్ శివ. నేను 7 years ఇప్పుడు జాబ్. ఇప్పుడు ప్రెసెంట్ TCS లో ఉన్నాను. TCS లో ఉన్నావా? ఓ మంచిగా జాబ్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అంతే. ఇండస్ట్రీ పిచ్చితో ఇప్పుడు మన నాన్ వెజ్ నగర్ రీసెంట్ గా నేను వీడియో చూసాను సార్ సజ్జనర్ సార్. సో ఆడదాని వయసు, మగాడి ఆదాయం అడగకూడదు, అది చెప్పినా అబద్ధం అవుతుంది. మగాడు అడుగుతాను లేదు, ఆయన బాగా చెప్పారు, నాకు అది నచ్చింది. సో అదే డైలాగ్ రిపీట్ చేస్తున్నాను. ఇద్దరు మంచిగా సంపాది ఫినాన్షియల్ గా అయితే మంచి సెట్ అయ్యారు. ఫినాన్షియల్ గా సెటిల్, కానీ ఇంకా ఫర్దర్ ఇంకా పెద్ద అంటే హౌస్ నెక్స్ట్ దానికి వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మేమిద్దరం హౌస్ కొనాలంటే డబ్బులు సంపాదించాలి, కలర్ రాళ్ళు పెట్టుకోకూడదు. ఏంటి అన్ని కలర్లు ఉన్నాయి చూపి. బాగా చెప్పారు, నిజంగా బాగా చెప్పారు మీరు. ఇది పుష్పక రాగము అని చెప్పి మన ఇండస్ట్రీలో అందరూ వేసుకున్నావు. నువ్వు ఆ నీట్ చూపి నువ్వు తాబేళ్ళు అవి బిల్లు ఈ బిల్లు వేసుకున్నావు. ఆయన బంగారం వేసుకున్నాడు, రాళ్ళు వేసుకోలేదు. ఆయన అదే చెప్తున్నారు. ఆయన బంగారం అయినా కూడా తాబేలు. ఇది అది ఏనుగు రింగ్ కాదు, ఏనుగు తోగది, ఇంటికి అది రింగ్, నెత్తిదో తోగదు. నువ్వు కూడా వేసుకున్నావే. ఇది చూసావా ఎన్ని రకాల కలర్లను? మీ ఇద్దరి మధ్యలో నేనే బుగ్గగాండి కదా. నువ్వు పెట్టలేదు, మెల్ల వేసావు కదా. లేదు, నేను రుద్రాక్ష, నేను చెప్పా శివభక్తుడిని నేను. నాకు రుద్రాక్ష లేకపోతే నేను వేసుకొని. సో గ్రీన్ అనేది ఉంటది కంపల్సరీ నాకు. ఇది ఇండస్ట్రీ కోసం అని చెప్పి పెట్టుకున్నాను, ఇది జస్ట్ స్టైల్ కి పెట్టుకున్నాను అంతే. ఇంకా ఇది నా కోసం పెట్టుకుంది అంతే. ఇది ఎంగేజ్మెంట్ రింగ్, ఈ రెండు స్టైల్ కి పెట్టుకున్నాను. ఎంగేజ్మెంట్ రింగ్ ఇక్కడ ఉండాలి కదా. అంటే ఇక్కడ లూజ్ అయిందని ఇక్కడ పెట్టుకున్నాను శివ. ఏడ పెట్టుకున్నా రింగే కదా. బేసిక్గా తన కంఫర్ట్. ఎంగేజ్మెంట్ ఏదో ఏలు పెట్టేయచ్చు ఇక్కడ పెట్టేది. ఎంగేజ్మెంట్ అయిన రోజే నేను మార్చేసి ఇక్కడ పెట్టేసి. నీది నువ్వు వేసుకుంది ఎంగేజ్మెంట్ రింగ్ శివ. ఇది అంటే నేను యాక్చువల్లీ నా చేతులు చూస్తే మీరు లేదు నేను జిమ్ చేస్తున్నాను కదా.
ఇది బెండ్ అయిపోయింది, ఈ బెండ్ అయిపోయి నా చేతులు చూడండి మీకు అర్థమవుతుంది. యా, సో బెండ్ అయిపోతుందని చెప్పేసి తీసి ఇక్కడ పెట్టుకున్నాం, చాలా ఇబ్బంది అవుతుందని. జిమ్కి వెళ్తే తీసేయాలి అంతే కదా. మన యోగాలు కూడా చేయం, మనకెందుకు. ఏం అలవాట్లేవు. ఏం చేస్తావు నార్మల్గా ఖాళీ టైం? తింటా పడుకుంటా. ఈ మధ్య చాలా బిర్యానీలు పెడుతున్నాడు బాబోయ్, నైట్ అయితే బిర్యానీలు తెలుసా, అందుకే కొద్దిగా లావెక్క. కాదు మీరు నార్మల్గా వండుకోవడం ఇంట్లోని? లేదు శివ, నేను వండుకుంటాను. ఓ 2-3 డేస్ నుంచి ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయి బాడీ వండుకుంటాను. అంటే షూట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఈయనకి నాది బాయిల్డ్ చికెన్. నేను బేసిక్గా మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండే కానీ బ్యాచులర్ లైఫ్ అనుభవిస్తున్నారు. నేను ఫస్ట్ రాగానే నేను వచ్చి క్లీన్ ఉంటుంది, నేను చాలా క్లీన్. రాగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీరు ఫ్యామిలీనా ఏంటిది కాదు శివ, దీనికి ఏమైంది నాకు అర్థం కాలేదు. నేను చాలా క్లీన్ గా పెట్టుకుంటా శివ. ఏదో మా రూమ్ కి రండి, మా ఫ్లాట్ కి రండి, నా చూడు ఎంత నీట్ ఉంటుంది. నాది కూడా నీట్ గానే ఉంది. నీట్ గా ఉన్నది, నువ్వు వచ్చినప్పుడు ఏదో కొంచెం అలా పడిపోయి అలా చేశాను అంతే. క్లీన్ గా ఉంచుతాను నేను. మీరు దీన్ని చూసి ఇలా అంటే మీరు రాకముందు ఇంకోలా ఉంది. ఇందాకే సోఫా తీసినప్పుడు ఇంకా నీట్ ఉండే. అందరి ఇంట్లో సోఫా తీస్తే ఆ దుమ్ము అనేది ఉంటది. బ్రో పవన్ బ్రో, పీకే బ్రో, పీకే బ్రోకి ఇష్టం లేని పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఇష్టం లేని పర్సన్ లైఫ్ లో అవును ఎవరురా? అంటే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసు, ఏ షేర్ చేసుకుంటారు అనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇష్టం లేని పర్సన్స్ అయితే ఎవరు లేరు. ఇది ఎగ్జాక్ట్లీ లేదు ఎగ్జాక్ట్లీ నాకు అలా ఏముండదు. ఆయన రోడ్ లో పోయే వాళ్ళందరూ కూడా నా అనుకొని కలుపుకునే నేను ఎవరున్నా సరే నా మనుషులు అనేసుకుంటాను. ఆపోజిట్ ఉంటాం శివ. నేను ఎవరితో అంత మింగల్ అవ్వను. నా కంప్లీట్ ఆపోజిట్. నాకు యాటిట్యూడ్ అనుకుంటున్నారు కదా, నాకు యాటిట్యూడ్ కాదు. కొంచెం పొగరు అంటారు. అవును, పొగరేం లేదు. నేను కూడా అనుకున్నాను దీని మీద. మా ఇద్దరు కూడా పోయింది. మా ఇంట్లో మా అక్కలతో సరిగా మాట్లాడు, మీ ఇద్దరు కూడా ఏదో ప్రతి సిచ్యువేషన్ లో అవుతానే అంతే. అంటే ఇప్పుడు నాకేంటి శివ, ఇప్పుడు ఇంట్లోకి వచ్చాం, అక్కోళ్ళు ఉన్నారు, ఇప్పుడు బాగోదు కదా నువ్వు సైలెంట్గా కూర్చొని ఫోన్ వాడడమో లేకపోతే సైలెంట్ ఉంటే. ఇట్ లుక్స్ లైక్ నీకేదో యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని అనుకుంటారు. ఒక 2 సార్లు మా ఇద్దరికి ఒక డిస్కషన్ వచ్చింది. నేనేమన్నానంటే, మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, మీ చుట్టాలు దూరం చుట్టాలైనా కూడా మాట్లాడుతున్నాను కదా, నేను అంత రిసీవింగ్ ఉంటాను కదా. తను ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది, నిజమే తనకు తెలిసిన వాళ్ళు అయితే కంఫర్టబుల్ కూర్చొని మాట్లాడతారు, తెలియని వాళ్ళు అయితే ఆ తర్వాత నేను ఎప్పుడు అడగలేదు. నేను ఐ స్టార్టెడ్ యునో తన గురించి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఇండస్ట్రీలో కూడా నాకు చాలా మంది హాయ్ బై ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు ఇండస్ట్రీలో కూడా ఎవరిని నేను పెట్టుకోలేదు. నేను ఇంత మంచివాడిని అయితే శివ, తను ఇంత మంచిది నిజంగానే. కానీ ఏంటంటే యాటిట్యూడ్ అనే ఒక ముసుగు పడ్డది కాబట్టి జనాలు ఏం లేదు యాటిట్యూడ్ లేదు, చాలా డౌన్ టు ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఉన్నా మిగతా ఏది ఉన్నా వై పవన్ కళ్యాణ్. నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, నేను అప్పుడప్పుడే వస్తున్నాను. నేను కాకుండా తనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని షీ కెన్ చూస్ కదా. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నన్ను చేసుకుందంటేనే చాలా, మా ఇంట్లో అందరూ అదే అంటారు, చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి అని అంటారు. కింద కూర్చొని తింటే కింద కూర్చొని తింటుంది. నేను సెలబ్రిటీ అలా ఉండదు. నాతో వస్తే ఎవరున్నా సరే జనరల్ గా అంటున్నా, నేను కంఫర్టబుల్ గా నేను చూసాను చాలా సార్. మనం కూర్చొని మనం దొరలేము కదా, దొరలేము మనం. కింద దొరలు ఎన్నో చేశానులే కానీ నాలో నేనే చెప్తున్నాను, నాలో వెరీ బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే బిగ్ బాస్ లో కూడా చాలా మంది చూస్తుంటారు, నేను ఎక్కువ కలవను ఎవరితో, పర్సన్స్ తో ఎక్కువ వెళ్ళి మింగల్ అవ్వను. నేను నాతో వచ్చి కూర్చొని చాలా బాగా మాట్లాడితే నేను జస్ట్ మింగల్ అయిపోతా వాళ్ళతో. నాకు ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నేను వెళ్ళి వాళ్ళతో ట్రబుల్ వెళ్ళి మాట్లాడడం కానీ, ఒక మెయింటైన్ చేయడం కానీ, ఫ్రెండ్షిప్ అయినా కూడా ఏదైనా కూడా. నాకు లైఫ్ లో ఒకే ఒక ఫ్రెండ్ ఉందంటే ఆ పిల్ల రాజీ ఒకటే. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఆ పిల్ల ఒకటే మెయింటైన్ చేసుకొస్తున్నా, ఎందుకంటే తను నాకు కూడా అంత టెన్షన్ ఇస్తుంది. ఎన్ని జరిగినా శ్రీ సత్య వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, హాయ్ బై ఫ్రెండ్స్, అందరు మంచి ఫ్రెండ్స్. కలిసినప్పుడు కలిస్తే చాలా బాగుంటాం మనందరం. కలవకపోతే మీ ముఖం వెలిగిపోయింది సార్, ఎర్రగయ్య మీ బుగ్గలు. మీ బుగ్గలు ఎందుకు ఎర్రగైతున్నాయి పిలువు అని చెప్పేసి. ట్రిప్ మనం కూడా ఒకటి ప్లాన్ చేద్దాం జీవా, డెఫినెట్ గా బ్యాంకాక్. మనం అబ్బాయి అనుకుంటున్నా కానీ మీరు అనుకుంటున్నా ఉండండి కానీ వెళ్ళలేదు. నన్ను పంపించేది లేదు శివ, బ్యాంకాక్ ఎక్కడైనా వెళ్ళు, నో ఇష్యూ. నన్ను కూడా పంపించు, నేను కూడా పోతా. ఆల్రెడీ వెళ్ళొచ్చింది కదా, ఒకసారి పోతా. ఫోన్ కి ఏం చేస్తే కోపం ఎక్కువ వస్తుంది? ఆయనకి 24% కోపంలోనే ఉంటాడు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే
మాకు ఏంటంటే గొడవలు ఎవరికైనా పెద్ద పెద్దవి అవుతాయి కానీ మాకు చిన్న చిన్న విషయాలు, నన్ను ఎందుకు బేబీ అనలేదు, వచ్చి రాగానే ఎందుకు హక్ చేసుకోలేదు, వీటి మీదనే మా గొడవలు అవుతాయి. సార్ కంప్లీట్లీ ఆపోజిట్. లేదు ఒక్క నిమిషం నేను లేచిన తర్వాత నేను కాదు బ్రేక్ఫాస్ట్ చేద్దాం గట్టిగా అరిచేస్తుంది. ఎందుకు నాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నేను కూడా పొద్దున్నే లేచాను కదా, నేనే టోన్తో మాట్లాడుతున్నావు, నువ్వే టోన్తో మాట్లాడుతున్నావు, బేబీ ఏడన్నో అంటే నా ఫ్యూజులు అవుట్ అయిపోయింది సార్ ఆ రోజు. ఇదేంది అని ఓకే ఫైన్ అంటే రోజు అనేవాడు, ఆ రోజు వస్తావా బ్రేక్ఫాస్ట్ కి అని అంటే రోజు బేబీ కాదు, బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము అంటే కాల్దాన్లో ఉన్నాం కదా, బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం, గుడ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అదే అంటున్నాను కదా. ఇప్పుడు నేను డోర్ తీసి వచ్చినప్పుడు ఇప్పుడు నేను కంప్లీట్ స్వెట్ తో ఉంటాను, ఏది జిమ్ నుంచి వచ్చినాం, హగ్ చేసుకోలేదు అని అంటే ఏంది శివ నాకు అర్థం కాదు. మనకి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మనం స్వెట్ తో ఉన్నప్పుడు. దట్స్ వాట్ ఐ ట్రై టు కన్విన్స్ తనకు అర్థం కాదు. నా కోపం వచ్చేది అని అంటే శివ చాలా రేర్ నా కోపం వచ్చేది, అంత ఈజీగా రాదు, చాలా రేర్. జూమ్ పెట్టుకోండి, జూమ్ అప్పుడప్పుడు కోపం నో వే. ఇప్పుడు సరే ఇప్పుడు ఈ మధ్య నేను కోపం చూసినాను, ఈ మధ్య 4 months నుంచి తగ్గించాడు. యాక్చువల్లీ 1 year నుంచి మా ఇద్దరి మధ్య కోపాలు తప్పాలి. 4 months అసలు నేను రియాక్ట్ అవ్వను. లేదు ఈ తగ్గాడు, నేను ఆల్కహాల్ నుంచి అన్ని కట్ లేదు. సి ఇప్పుడు నేను మీతో గొడవ పడుతున్నాను అని అంటే మీ దగ్గర నుంచి నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అంటే మీ బిహేవియర్ చేంజ్ అవ్వడమో ఏదో. అది రానప్పుడు నేను మీతో గొడవపడి వేస్ట్ కదా. అంటే వాట్ డు యు మీన్? అది ఏదో అడుగుతుంది. వాట్ డు యు మీన్? ఇప్పుడు అది జరగనప్పుడు నేను గొడవపడి ఎందుకు? అంటే నేను చెప్పాలనుకున్నాను, నాకు చెప్పేస్తున్నాడు. అంటే నేను మారలేదని నువ్వే మారిపోయావని చెప్తున్నావు. నేను అలా లేదు, నేను శివకి ఎగ్జాంపుల్ మా ఇద్దరిది చెప్తున్నాను అంతే. పవన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా పవన్ వల్లనా? చాలానే. చెప్పు ఒకటంటే కాదు, లిస్టే ఉంది. ఏం ప్రాబ్లం ఫేస్ చేసావమ్మా? చాలానే. చెప్పు. శివ ఎంత మంచిగా అంటే జూదం అలవాటు లేదు. నేను తనకి ఫస్ట్ చెప్పింది కూడా అది. ఇప్పుడు ఆమె చెప్తుందా? చెప్పు. కోపం వల్ల నేను చాలానే సఫర్ అయ్యాను యాక్చువల్లీ. 1 yearలో 4 monthsలో ఏమీ లేదు కానీ చాలా మారిపోయాము, ఇద్దరం మారిపోయాము యాక్చువల్లీ. సో కాపురం అనేది చాలా సాఫీగా నడుస్తుంది మాది. 1 yearలో పిచ్చిగా కొట్టుకున్నాం. అవునా? అయితే నేను నా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు అది వెరీ కామన్. 10 ఏళ్ల రిలేషన్ ఉండి మీరు పెళ్లి చేసుకున్నాక కూడా 24/7 మీరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా చిన్న అవుతాయి. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని ఏమన్నా, ఆమె ఎవరు కదా ఆమె ఫ్రెండ్స్ని ఏమన్నా, ఇప్పుడు డెఫినెట్గా అవన్నీ అవుతాయి. ప్రతి సిల్లి దానికి కొట్టుకుంటారు. 1 year తర్వాత చూడు కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఈ అవుట్పుట్స్ అనేవి ఎవ్రీ మ్యారీడ్ కపుల్ దగ్గర నుంచి వస్తాయి. నీకే కాదమ్మా, మేమైతే స్టిల్ ఇప్పటికీ కొట్టుకుంటున్నాము. 1 year ఏ మ్యారేజ్ కొత్త కపుల్స్ లో 1 year ఉండే ఉంటాయి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అవ్వడం మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యి గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి. మీదే కాదు ప్రతి కపుల్లో ఇంతే అని అంటే మేము అప్పుడు రియలైజ్ అయ్యాము. మేము నవ్వుకుంటాం శివ ఇప్పుడు, అంటే మనము ఎంత చండాలంగా కొట్లాడుకునిందంటే ఈ మధ్యలో దీన్ని కొట్లాడుకున్నాం కదా, ఎంత చండాలంగా దీనికోసమా ఇంత రియాక్ట్ అయ్యింది. అసలు అంటే నేను అలా అనుకుంటే అయిపోదేమో, నువ్వు కూడా అలా రియాక్ట్ కాదు. ఇదంతా దీనివల్ల అది కట్ అయింది లేకపోవడం ఎలా అంటే లేదు శివ, అసలు కట్ అవ్వడానికి రీజన్ తను కాదు. నాకు కూడా ఉంది సిచ్యువేషన్. అందుకే రాగానే మిమ్మల్ని అడిగా. ఇప్పుడు ఎవరైనా అన్నారు ఎందుకురా ఇవన్నీ వదిలే అన్నావా ఎందుకన్నా. నేను తనని ఇంకొక బీప్ వర్డ్ యూజ్ చేసి, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తూ నన్ను ఇట్లా అన్నాడు అనుకో, ఓకే భయ్యా అని చెప్పేసి వచ్చేస్తాను, కానీ గొడవ పడని అన్న. నాకు దానివల్ల గొడవ పడితే, వాడు నన్ను తిట్టిన గొడవ పడితే నాకు ఏమొస్తుంది? అంటే వాడి రేంజ్ కి నేను తగ్గిపోతున్నా, కిందికి వాడి మైండ్ సెట్ కి నేను తగ్గిపోతున్నా. అవునవును అంతే. సో ఇప్పుడైతే సెట్ అయిపోయాం. ఎక్కువ పొజిటివ్ నువ్వా మనోడే. ఇవి చాలా కామెడీగా సిల్లీగా ఉండొచ్చు క్వశ్చన్స్ అని, కాకపోతే మీ పార్ట్నర్ గురించి నీకు ఏం తెలుసా అనేది. ఫేవరెట్ కలర్ ఏంటి పవన్దా? బ్లాక్. అంత ఆలోచించిన బ్లాక్ అంత ఆలోచించిన అంటే ఇప్పుడు దీనివల్ల కొట్టుకోకండి మళ్ళీ. అంటే గుర్తులేదు. బ్లాక్ అండ్ వైట్. ఐ ప్రిఫర్ బ్లాక్ అండ్ వైట్. సో మోస్ట్లీ బ్లాక్ షర్ట్లు ప్యాంట్లు ఇన్ని ఉంటాయి ఇంట్లో. టీ కాఫీ అలవాటు ఉంది కదా? అలాంటిదంతా ఏం లేదు. యాక్చువల్లీ తలనొప్పి వచ్చినప్పుడే టీ కాఫీలు గుర్తొస్తాయి. లేకపోతే నువ్వు పెట్టేసిస్తావు?
నాకు రాదే. వావ్. సో బ్లాక్ కాఫీ శివ, కంప్లీట్లీ ఇంటూ బ్లాక్ కాఫీ. ఆయనే పెట్టుకుంటాడు. ఓకే. బుక్స్ ఏమైనా చదివే అలవాట్లు? పబ్జి ఉండే శివ నాకు, కాకపోతే తినతో పెళ్ళైన తర్వాత అంత నన్నే చదువుతున్నాడు. తన్ని చదవడంలో అదే పెద్ద పుస్తకం అయిపోయింది నాకు. సో అది కంప్లీట్ నెవర్ ఎండింగ్ కదా, అది కంప్లీట్ కాదు, అందుకే ఇక వేరే బుక్స్ ముట్టుకోవట్లేదు. అది అవ్వదమ్మా. ఫేవరెట్ మూవీ ఎవరిది? అడిగేది ఓకే, చాలా ఉన్నాయి ఒకటి చెప్పు actually. చూద్దాం. చాలా ఉన్నాయి. మూవీ గ్యాప్ లోనే ఆలోచించేది. గ్యాప్ లోనే అదే నేను కూడా అదే చూస్తున్నాను. విజయ్ సేతుపతివి చాలా ఇష్టం. లేదు, నాకు విజయ్ సేతుపతి చాలా ఇష్టం యాక్టర్ గా. ఆయనతో సినిమా ఆయన చేయాలి. మూవీస్ అంటే ఇష్టం. నాకు సూపర్ డిలక్స్ ఇష్టం బాగా. Yes. నాకు Yeah, అంటే Super Deluxe ఇష్టం. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఆరెంజ్, రామ్ చరణ్ సార్. ఆరెంజ్ మూవీ అంటే పిచ్చి. నువ్వు చెప్పేస్తున్నావు బ్రో, ఆమె చెప్పాలి. ఆమెకు తెలీదు. ఆరెంజ్ చెప్పలేదు, సూపర్ డిలక్స్ నేనే చెప్పాగా. ఆరెంజ్ మూవీ ఇష్టం బాగా. ఓకే. ఫేవరెట్ టీవీ షో? టీవీ షో వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ టీవీ షోస్. ఏది చూడ, నా షో చూడమంటేనే వెళ్ళిపోతాడు బాల్కనీకి. ఓకే. ఫేవరెట్ సాంగ్? సాంగ్ చాలానే ఉన్నాయి. చాలానే ఉన్నాయి. ఒక సాంగ్ ఉంటుంది కదా. మహాభారతం. మహాభారతం ఫేవరెట్ సాంగ్ అంటే మహాభారతం అంటే ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. మహాభారతమే పెట్టుకొని వింటూ ఉంటాడు బాత్రూమ్ లో కానీ, కార్ లో ఎక్కినాక. ఎంత దారుణంగా చెప్తున్నావు తెలుసా. నాకు దారుణంగా కాదు, నాకు నేను ఎప్పుడు ఎక్కడ పెట్టినా నాకు అదే వినిపిస్తుంటది. సో నాకు నేను అదే ఫేవరెట్ అనుకున్నా. మహాభారతం. నేను క్వశ్చన్ చదువుతున్నాను, సడన్ మహాభారతం. నేను ఏదైనా వేరే అంటే తన ఉద్దేశం ఏంటంటే కాలభైరవ అష్టకం కానీ ఇవి. సో నేను బాగా మహాభారతం పెట్టుకోవా నువ్వు? చాలా రేర్. అవునా? నాకు 2 సార్లు 3 సార్లు నాకు అదే. నా ఫేవరెట్ సాంగ్స్ వేరే ఉన్నాయి. ముంబై సినిమా కానీ, అజిత్ గారిది ఒక సాంగ్ ఉంటుంది కదా, తబ్బు గారిది, అజిత్ గారిది, ఏమీ చెప్పవా ఇవన్నీ నా ఫేవరెట్. ఆమె 100 సార్లు పెట్టచ్చు, తనకి తెలియదు. పెట్టాడు బట్ పాడాడు. పాడినప్పుడు అవే బయటకు వస్తాయి ఈ పాటలు. బట్ నార్మల్ టైమ్స్ లో వచ్చేది మాత్రం మహాభారతం సాంగ్. ఇప్పటికి అంటే ఇది నాకు బాగా ఇష్టం, అందుకే వసంతిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కూడా మహాభారతం సాంగ్ అనేది ఫిక్స్ అయింది కదా, ఫస్ట్ ఫిక్స్ అయింది అదే కూర్చుంటది. సరే 2+2 ఎంత శివ? 4. తను 5 అంటది. 5 అంటే 5 మీదే కూర్చుంటది. అంటే ఒక దాన్ని స్టిక్ అయి ఉంటుంది చూడు. 2+2 ఎంత? 4. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నావు, రాంగ్ అయినా ఉన్న పొలంగా 3 7s ఎంత అడగండి. ప్లీజా ఇవన్నీ తెలిసిన బెట్టింగ్ యాప్లు నేను ఎందుకు చేస్తాను? సూపర్ ఇది. అయ్యో రామా. మనోడు కుక్ చేస్తాడు కదా, నేను ఆల్రెడీ చూస్తాను. ఏది మామూలు సిగ్నేచర్ డిష్ ఏంటి, ఏది బాగా వండుతాడు? గ్రీన్ పులావ్. గ్రీన్ పులావ్ చికెన్ ది గ్రీన్ పులావ్ అనేది ఒకటి ఉంటది. అది బెంగళూరుది దొన్నె బిర్యానీ ఉంటది కదా, అది మన తెలంగాణ స్టైల్ 2 మిక్స్ చేస్తే తనది ఒక పులావ్ వస్తుంది. అది ఎప్పుడు చేస్తాడు. ఒక రోజు చేద్దాం అనుకుని చేస్తేనే దొన్నె బిర్యానీ చేద్దామని అనుకున్నాం, కానీ తర్వాత అప్పుడు చేయలేదా. సో వీళ్ళ స్పైసెస్ చాలా కొంచెం అంటే అంత మైల్డ్ ఉండవు కదా. సో అదేదో మన స్పైసెస్ కొంచెం మైల్డ్ ఉంటాయి కదా, మన తెలుగు వాళ్ళం బాగా తింటాం కదా, అన్ని వేసి పడేసా. నాకు నచ్చిన గాడికి ఏమేమి వేయాలో క్వాంటిటీకి తగ్గట్టు బాగా వచ్చింది. ఇదేదో బాగుందిరా అని చెప్పి. అండ్ పుదీనా అంటే నాకు చాలా ఇష్టం. పుదీనా కొత్తిమీర కానీ ఆ ఫ్లేవర్ ఇంత వేస్తాడు. పుదీనా కొత్తిమీర అంతా గ్రీన్ పులావ్ అంటారు దాన్ని. ఇది గ్రీన్ పులావ్. దాంట్లో ఎవరు వచ్చినా అదే చేస్తాడు తెలుసా. గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ బాగా కొంచెం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకో. ప్లాన్ చేసి సెప్టెంబర్ లో ప్లాన్ చేయాలి. సెప్టెంబర్ లో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారా? లేదు చెప్తాను అప్పుడు. నిక్ నేమ్ ఏం పిలుస్తావు? నిక్ నేమ్ శివ. ఓ నా పేరు. ఓ నార్మల్గా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువ? దేంట్లో ఉండడు, చాలా తక్కువ. ఆయన ఐడీలన్నీ నా దగ్గర ఉంటాయి. లాగిన్స్ అన్ని మొత్తం నా దగ్గర ఉంటాయి. మరి ఎలా చాట్ చేస్తా బ్రో? ఎవరితో బ్రో? ఎవరితో? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్స్ చూసుకుంటూ ఉంటాడు. రీల్స్ లో ఏంటంటే ఈ మధ్య ఎక్కువ జిమ్ వస్తున్నాయి. ముందేం వస్తున్నాయంటే ఎక్కువ అవేవో పాములు, మూవీస్, పాములు అవి ఇవి వస్తూ ఉంటాయి. సో డిస్కవరీకి సంబంధించినవి వచ్చేవన్నమాట, ఎక్కువ వస్తూ ఉంటాయి. అంతే. అవి రీల్స్ చూసుకుంటాడు. అంటే రీల్స్ మాత్రమే ఇన్స్టా ఉంది. ఏదైనా పోస్టులు పెట్టాలని కూడా నేనే పెట్టుకుంటాను. నా సైడ్ నుంచి కొలాబ్లు వెళ్తాయి ఎక్కువ. ఈయనకి అరే ఏ రోజైనా ఒక పోస్ట్ నీ నుంచి పెట్టురా అని అంటే, అకౌంట్ నీ దగ్గర ఉంది కదా, నా పోస్ట్ నుంచే పెట్టుకోవాలని అంటాడు.
అలా ఆయనది కూడా నా దగ్గర ఉంటుంది. అంటే బ్రో నిన్ను అడుగుతాను వాసంతి గురించి. టప్ ఎప్పుడైనా నేను కొట్టిందా సీరియస్గా? కొట్టింది నేను టక్కడగా చెప్తా. అంత గ్యాప్ ఇవ్వద్దు మనం. సీరియస్గా ఏదైనా ఇప్పుడు నేను టోన్ తీసాను అనుకో, టోన్ తీసాను అంటే పాపం తనకి ఏం చేయాలో అర్థం కదా ఆ టైంలో. తను కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి తనకి నిజంగానే. అంటే నేను ఇప్పుడు జస్ట్ ఇందాక అంటే నాకు సోప్ కోసము సోప్ అయిపోయింది ఏదో నేను పిలుస్తున్నాను, పిలిచినా కూడా అరుస్తున్నావు ఏంది అని అంటది. అంటే నేను ఇప్పుడు అంత దూరంలో ఉన్నాను అనుకో, శివాని గట్టిగా అరుస్తున్నా లేకపోతే శివ అంటాను అంతే. ఇప్పుడు దాని గరిచవేంది ఎందుకు గరిచినావు అని చెప్పి వచ్చి గొడవ పడుతుంది. ఇప్పుడు అలాంటి టైంలో నేను అరవలేదే అన్నాను అనుకో, బేసిక్గా ఖాళీగా ఉండకూడదు, అందుకే లేకపోతే ఇంట్లో ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ అందుకే ఈ మధ్య ఇంట్లో ఉండలేను. సో అది ఓకే. నువ్వేం చేస్తా నచ్చదు? తన మీద కోప్పడితే నచ్చదు. తను ఏం చేసినా కోప్పడద్దు అంతే. అంటే ఇప్పుడు టోన్ రేజ్ చేయొద్దు. ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడగలేదు నువ్వు? కలర్ ఏంటి, డిష్ ఏంటి, ఇలాంటివి నన్ను అడిగావు, కొట్టేటివన్నీ ఏం అడుగుతున్నావు? అంటే నువ్వు కొడతావు తెలుసు. నువ్వు ఎప్పుడో కొట్టాడా? ఎప్పుడో కొట్టాడా? ఆహా లేదు, నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఇంకెందుకు? తోసాడు, ఒక్కసారి అయితే తోసాడు. ఇష్టం లేని పర్సన్స్ ఫ్రెండ్ తనకి ఎవరైనా ఉన్నారా? ఎనిమిస్? సేమ్ తనకు అంత ఈజీగా ఎవరి మీద ఇష్టం పెంచుకోదు, అంత ఈజీగా ఎవరి మీద ద్వేషం పెంచుకోదు. ఇప్పుడు నచ్చని పర్సన్ వచ్చినా కూడా మాట్లాడుతుంది. షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. అలా గ్రడ్జెస్ ఏం పెట్టుకోదు. ఎందుకు పోన్లే పాపం అనే రకం. సో ఏం లేదు తనకు అలాగా. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ కాకపోతే, సీరియల్స్ కానీ సినిమా టీవీ షోస్ కాకపోతే ఏం చేసేది తన? అది నాకెలా తెలుసు? నేను చెప్పారా? ఒక్క నిమిషం. ఏరోనాటికల్ ఇంజనీర్ అంటది. ఏరోనాటికల్ ఇంజనీర్ పైలట్. అంటే ఇద్దరు తిట్టుకోవడం గొడవ పడడం తప్పలేదు. లేదు అందుకే డౌట్ వచ్చింది నాకు. సరే ఉన్న బలంగా అడ్డడుగు ఫస్ట్. ఇప్పుడు పైలట్ అంటే నేను ఎంత షాక్ అయినా ఆ రోజు, ఇప్పుడు పైలట్ అయితే నువ్వు అని. యాక్చువల్లీ నాకు పైలట్ అయినా నాకు ఆ ఎయిర్పోర్ట్ లో నాకు ఉండాలని ఇష్టం. నాకు వాచ్మెన్ కూడా చేయొచ్చు, సెక్యూరిటీ కూడా చేయొచ్చు. ఎందుకు నార్మల్ గా ఎయిర్పోర్ట్ ఉండాలంటే అన్ని చేయొచ్చు నాన్న. ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ గాను, లేకపోతే పైలట్. ఫస్ట్ పైలట్ అనుకున్నా, నేను చదివిన చదువుకు పైలట్ కాదనుకుని ఒకసారి గుద్దింది. ఆ ఫ్లైట్ దోలుంటే ఈ పాటికి నాకే 2-3 సార్లు ఎదురైంది గల్లీలో. ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది. నేను కదా ఫోన్ గుర్తుందా నీకు? 2-3 సార్లు ఫోన్ చేసినా ఏం అలా తిప్పుతున్నావు. ఇష్టమైన ఫుడ్ దానికి తనకి పప్పు, ముద్దపప్పు, ఆవకాయ, రసం. ఇప్పుడు ఈ మధ్య నేను చేసే పచ్చి పులుసు. ఇలాంటివి చేయండి, వస్తా. పచ్చి పులుసు ఇలాంటివి చేయండి డెఫినెట్ గా. సెప్టెంబర్ కూడా అవసరం లేదు, ఇప్పుడే వండి పెడతా దీని తర్వాత. పని ఉంది. ఏం నచ్చింది వాసంతిలో నీకు? ఆలోచించుకున్నా కాసేపు. ఏంటిది ఆలోచించుకున్నా కాసేపు అంటున్నా. తనలాగా ఆలోచించుకున్నా అంటున్నాను. నాకు వసంతిలో నాకేం నచ్చింది అంతే కదా చెప్పాను కదా. నాకు డే 1 నేను ఇందాకే చెప్పాను కదా. షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎలాంటి ఏమంటారు యాటిట్యూడ్ కానీ ఈగోలు కానీ ఉండదు మనిషికి. ఎవరు వచ్చినా కూడా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. తనకి ఎలాంటి భేదాలు ఉండవు భయ్య. అంటే వర్గ పరంగా కానీ ఇంకే పరంగా కానీ ఎలాంటి మనుషులందరూ ఒకటే అనే రకం తను. నేను చెప్తున్నాను కదా, నేను ఇంత మంచోడిని అయితే తను ఇంత మంచి. నాకు అంటే బేసిక్గా నన్ను ఎవరైనా మంచోళ్ళు అనుకుంటే మాత్రం నాకన్నా పొరపాటు గ్యాప్లో వేసేస్తున్నారు కదా నన్ను. సో అదే అంటున్నాను, తను షీఈస్ జెమ్ అన్ని విషయాల్లో. కొన్ని విషయాలు అంటే నా విషయాల్లో వేరేలా ఉంటుంది భయ్య. ఇలా గిచ్చుతుంది అంటే గిచ్చుకోవాలి, మళ్ళీ తిరిగి మాట్లాడదు. మాట్లాడితే మళ్ళీ అది గొడవ. గిచ్చుకో. ప్రకాష్ రాజు అవుతుంది. ప్రకాష్ రాజు పక్కన ఉంటారు కదా. నేను ఇప్పుడు గిల్లితే గిల్లించుకోవాలి అంతే. అని కూడా అరవద్దు. ఇండస్ట్రీ ఇంకా
మీ జర్నీ మొత్తం మీకు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీలో ఉంటారు, వేరేది ఏం ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అలాంటి ఏం ఆలోచన ఏం లేదు? లేదు ఉంది మాకు. ఇండస్ట్రీ తర్వాత మేము ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుందాము అని చెప్పి మాకు థాట్స్ అయితే ఉండే. అవి కూడా ఒక 1 month నుంచి మాకు డిస్కషన్స్, ఈ గొడవలన్నీ అయిపోయాయి కదా మాకు. ఆ 1 year అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి ఏంటంటే అసలైన కాపురం అనేది స్టార్ట్ అయింది. ఏం చేసుకోవాలి, నెక్స్ట్ ఏం కొనాలి, ఏం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఈ థాట్స్ మీద ఇద్దరం అనేది కూర్చుంటున్నాం. ఇంకా నాకు చాలానే ఉన్నాయి. అంటే లైక్ ఆవులు కొనాలి, ఒక 10 ఎకరాల భూమి కొనాలి. నాకు అగ్రికల్చర్ అంటే బాగా ఇష్టం, కల్టివేటింగ్ ఇవంతా. నాకు ఆవులు అంటే బాగా ఇష్టం, నాకు బాగా పిచ్చి. అంటే నేను చెప్పాలి అంటే సనాతని అంటారు కదా, సనాతని బాగా ఆవులంటే ఇష్టం అంట. అందుకే ఇది చిన్న దూడ, ఇది చిన్న దూడ. సో లేదు, మేము ఎవ్రీ సాటర్డే ఇద్దరం కలిసి ఇక్కడ మన గోశాల ఉంది, మీకు ఐడియా ఉందా? గోశాలకి వెళ్ళాను, ఇక్కడ ఎక్కడికి వెళ్ళాను, అది ఎక్కడ అనేది నాకు తెలియదు. ఓకే, ఎవ్రీ 4 months నుంచి మేము 4 months నుంచి ఎవ్రీ సాటర్డే ఇంకా వెళ్ళి డెఫినెట్ గా ఎంత బిజీ ఉన్నా శివ, ఏ షూట్ ఉన్నా ఎక్కడికి వెళ్ళేది ఉన్నా వి విల్ డెఫినెట్లీ స్పెండ్ లైక్ 10 to 15 minutes డే. మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, తను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నేను వాళ్ళకి గోల్ అదే గోల్ మంచిగా ఒక లడ్డు లాగా అన్ని చేసి, బెల్లము, ఉలువలు ఏంటి బ్లాక్ ఏందన్నా అది నువ్వులు అంటారు కదా శివ, బ్లాక్ నల్ల నువ్వులు అంటారు, అన్ని వేసి మంచిగా దాన్ని ఫుడ్ ప్రిపేర్ చేసి, నేనేమో తోటకూర తీసుకోవాలి. తోటకూర ఇంత బంచ్ తీసుకెళ్ళి మేము వెళ్ళి కూర్చొని మంచిగా 1 hour టైం స్పెండ్ చేసుకొని వస్తాం. ఎవ్రీ సాటర్డే చేస్తున్నాం, ఇది మేము పెట్టుకున్నాం, ఎవ్రీ సాటర్డే చెయ్యాలి. అంటే ఇష్టం మాకు, అంటే బాగా చాలా ఇష్టం. సో అదే ఫ్యూచర్లో ఇంకా చాలానే ఉన్నాయి, డెఫినెట్గా కొనాలి. కొన్ని ఆవులు అయితే కొనాలి, ఆవులు ఇది పెట్టేస్తావు పాల వ్యాపారం పెట్టేస్తా, దాంట్లో తప్పేం లేదు. అదే తప్పేం లేదు, పెడతావా అంటున్నా. పెడతా, దాన్ని వ్యాపారం అంటే అది డైరీ అలా లేదు. ఒకవేళ నా రాతలో డైరీ పెట్టాలి అని రాసుంటే నేను డెఫినెట్గా పెట్టాను. డైరీ కూడా చాలా బూమింగ్ కదా శివాజీ. అదే ఇంకొకటి, మీకు క్వాలిటీ మిల్క్, ఫ్రెష్ మిల్క్ మీకు అప్పటికప్పుడు దొరుకుతుంది. జనాలకి అవగాహన వచ్చేసింది. మిల్క్ ప్యాకెట్స్ చూడండి మీరు, టీ స్టాల్స్, రెస్టారెంట్స్ తప్ప ఎవరు వాడుతున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మేము బ్యాచిలర్స్ అన్నారు కదా, మేము బ్యాచిలర్స్ కూడా బర్రె పాలే తెచ్చుకుంటున్నాం రోజు బయట నుంచి ఎవ్రీడే. అవునా, ఇంట్లోనే పెరుగు అన్ని చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా, అంటే పెరుగు కానీ పాలు కానీ ఏదైనా. ఏంటి బ్రో మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే సీరియల్ ఒకటి నడుస్తుంది. సో ఇంకా దీని తర్వాత తినైతే మూవీ సైడ్, నేను ఇంకా బిజినెస్ సైడ్ దిగుదామని చెప్పి కొంచెం ప్లాన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇల్లు ఇంకా ఏమి ప్లాన్ కొనుక్కోలేదు? ఫస్ట్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసి ఓన్ హౌస్ ఉంది శివ, ఓన్ హౌస్ అయితే ఉంది. మనకు సొంతంగా కావాలి కదా, అది ఆ ఫీల్ వేరు కదా. మన అంటూ ఒకటి కొంచెం, ప్రతి ఒక్కరు ఇల్లులు, గృహప్రవేశాలు, అదే బిజినెస్, ఇవి కొంచెం టైం పడుతుంది. ప్రతి మనిషి లైఫ్ లోనూ అన్ని వస్తాయి, కొంచెం టైం పడుతుంది. అయింది 1 year లో మేము ఎంత చేసుకోగలం? మేము ఈ 1 year లో చాలా సేవింగ్స్, లేదు దాంతో పాటు సేవింగ్స్ కూడా చేసాం. అన్ని గొడవలు ఏం లేవు శివ, మీరు పదే మీరు అస్తమానం గొడవలు అంటే జనాలు సేవింగ్స్ చేస్తాం మేము. మళ్ళీ ఇంకొకటి ఆ గొడవల్లో కూడా ప్రేమలు ఉంటాయి. మళ్ళీ ఆ గొడవల్లో కూడా తిన్నావా, ఎంత దూరం ఉన్నా సరే తను కాల్ చేయడం, నేను కాల్ చేయడం, హలో తిన్నావా, అట్లా కాదు, తిన్నావా ఎందుకు తినలేదు ఇట్లుంటది. అంటే దాంట్లో అంటే అది ఎలా అంటే శివ, అంటే గ్యాప్ ఇవ్వము, కనీసం గొడవ పడ్డానికైనా అంటే అట్లయినా మాట్లాడొచ్చేమో అని చెప్పేసి గొడవ పడేవాడు. మామూలుగా లేదా? నిజమే శివ, నేను తనకు 100 సార్లు చెప్పేవాడిని. మామూలుగా లేదన్నాను నేను ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించకపోయినా, నేను మాట్లాడకపోయినా, నేను అడగండి మీరు కావాలండి 2-3 hours నా కళ్ళ ముందు కనిపించకపోతే ఎట్లనో అయిపోతుంది. నాకు కనిపించాలి అంతే, లేదా నాతో ఫోన్ మాట్లాడాలి. అంతకు నుంచి కాల్ రాకున్నా సరే నేను ఎందుకు కాల్ చేయలేదు, నాకు 3 hours అవుతుంది, డెఫినెట్గా చేస్తుంది. ఇది చేయకపోతేనే ప్రాబ్లం, చేస్తే ప్రాబ్లం కాదనిపిస్తుంది. అదొక ప్రాబ్లం, అది భయం అవుతుంది నాకు, ఏదో జరిగింది పెట్టా అని. సో బేసిక్గా గొడవలు పడితే మాట్లాడకుండా ఉండకండి, గొడవ పడుతూ మాట్లాడు. తన కళ్ళ ముందు ఉండాలి, గొడవ పడినా కూడా నా కళ్ళ ముందే ఉండి గొడవ పడరు. ఏదైనా కొడితే కొట్టు, చెప్తాంది నో అబ్యూజివ్ వర్డ్స్, కొడితే కొట్టు, నిన్ను హర్ట్ చేసుకోకు. నన్ను కొట్టు కావాలంటే, 2 దెబ్బలు కొట్టు, గమ్మున పోయి మళ్ళీ కూర్చొని కూర్చో తిను, అది మళ్ళీ తిండి మీద చూపించద్దు. మళ్ళీ నేనేంటంటే తన కళ్ళ ముందు ఉండాలని నాకు తెలుసు, నేను అదే చేస్తా. పారిపోతా అంటది మా ఏంది, తిరుపతికి వెళ్తా, దేనికి వెళ్తావు, ఆడికెళ్తా, ఈడికెళ్తా, కార్ వేసుకొని వెళ్ళిపోతా. ఇదొక దరిద్రం శివ, నేను చెప్పడం మర్చిపోయి, ఆ బీఆర్సీలు ఉన్నప్పుడు కార్ వేసుకొని డింగా వెళ్ళిపోతుంది. నైట్ ఏంది 11 అయినాడు వాళ్ళని
ఈ మనిషి అనేటోడు ఇప్పుడు డెఫినెట్ గా కోపం వస్తుందా రాదా? నేను ఉప్పు కారమే కదా తినేది. ఇక ఆ టైంలో ఏమనిపిస్తుంది శివ, ఇప్పుడు సడన్ గా ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే కాలేజ్ వెళ్ళిపోతావా? ఫోన్ ఆఫ్ చేస్తుంది, ఒక్కసారే వెళ్ళాను, ఫోన్ ఆఫ్ చేస్తుంది, కోపం అంత కోపం వచ్చేస్తుంది. ఒక్కసారే వెళ్ళాను, ఇప్పుడు అవన్నీ రీకలెక్ట్ చేసుకొని నవ్వుకుంటాం. కాదు మీ ఇద్దరు బ్రేకప్ ఒకరు బ్రేకప్ లో ఒకరు చెప్పుకున్నారా? అసలు బ్రేకప్ ఉంటుంది కదా చెప్పుకోవడానికి. ఏం బ్రేకప్లు ఉన్నాయి? నో బ్రేకప్స్. కానీ దేని తెలిసి నాకు అర్థం కాదు. ఏం లేదు, ఒకరు బ్రేకప్స్ ఒకరు చెప్పుకున్నారా అంటున్నా. బ్రేకప్స్ ఎక్కడ ఉన్నాయి? నార్మల్ గా నేను రీసెంట్ గా ఒక సినిమాలో కానీ లేకపోతే ఎందులోనే నేను చూస్తే లైక్ ఒకరు షేర్ చేసుకుంటే డ్రాగన్ సినిమాలోనే డ్రాగన్ సినిమాలోనే చెప్పుకున్నారా? ఇద్దరు చెప్పుకుంటారా అని అడుగుతున్నా. అసలు బ్రేకప్స్ ఉంటాయి కదా ఇప్పుడు. నేను స్టోరీలు మీరు ఏమైనా ఎప్పుడు చెప్పుకున్నారా? ఎక్స్ ఉండాలి కదా, ఎక్స్ ఉందా ఇలా బ్రేకప్ అయిపోయింది షేర్ చేసుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనమాట, ఒక బ్రేకప్స్ అన్ని తీసుకొచ్చి నా వైఫ్ కి చెప్పాలని. కానీ నాకు లేదే. చెప్పావన్నీ కెమెరా ముందు నువ్వు చెయ్యకు, అన్ని చెప్పేస్తా. చెప్పు. చిన్నప్పుడు నా టీచర్ ని లవ్ చేసిన దగ్గర నుంచి అన్ని ఏది ఇది బిఫోర్ మ్యారేజ్ 100 స్టోరీలు 100 స్టోరీలు లేదు. ఎక్సెల్ అనొద్దులేండి సార్. కాకపోతే అందరు మంచి వాళ్ళు, ఎక్స్ అంటే భూతే ఉందా అంటే ఎందుకులేండి అట్లా అని కాదు, కానీ అదేం లేదు. ఎక్కడికి వెళ్తుంది టాపిక్? నేను స్టార్టింగ్ అడిగాను నేను. ఎక్స్ అంటే ఎక్స్ వద్దు అన్నదిలే మంచి. బేసిక్ గా అందరు మంచోళ్ళే శివ, జనాలందరూ మంచోళ్ళు. పరిస్థితులు మాట్లాడుకున్నాము. బీమ్ బ్యాగ్ వేసుకొని ఆడు కూర్చున్నా, నేను సోఫా మీద కూర్చున్నా. అది ఇది పొద్దున బాగానే మాట్లాడి. ఇక్కడ చెప్పేకేంటి నీకు? ఎక్స్ ఉండాలి కదా. ఉండేది కాదురా ఎక్స్. సో అదేం లేదులేండి శివ. ఒక టైంలో మనిషి ఇంకొక మనిషి డెఫినెట్ గా ఇష్టపడతాడు. అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను. డెఫినెట్ గా లేదుగా గ్యాప్ లా. సో మనం మనం ఏంటి ఇప్పుడు జంతువులను ఇష్టపడ్డా కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం, కానీ మనం పెళ్ళైతే ఏం చేసుకోం కదా. మనుషులనే ఇష్టపడతాము. గ్యాప్ లో హ్యాండ్ చూపించాడే నీకు అర్థం కాలేదు. జంతువులు అన్నప్పుడు జంతువులు తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి అంటున్నాడు. ఇంత గ్యాప్ లో ఇంత పెద్ద మాట అంటాడు నాకు తెలియదు. నేను అనలేదు అసలు, నేను ఉద్దేశించలేదు. సో మనుషులం కాబట్టి డెఫినెట్ గా ఇష్టాలు పెరుగుతాయి ఒక మనిషి మీద. అది వర్కౌట్ కాని సమయంలో అది వాళ్ళ తప్ప మన తప్ప అని పక్కన పెడితే అది పరిస్థితుల ప్రభావం. అక్కడ బాగున్నప్పుడు బాగుండి బాగాలేనప్పుడు బాగుండకపోవడం అనేది దరిద్రం శివ. బాగాలేనప్పుడు కూడా కొన్ని ఆలోచించి మనం అవతల వాళ్ళకి అదే ఫ్రీ స్పేస్ ఇచ్చేసి మనం వీ షుడెంట్ డిస్రెస్పెక్ట్ ఎనీవన్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? మంచిగా షేర్ చేసుకున్నాను. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ అడగొచ్చా? మీరు ఇంకా లైఫ్ లో మంచిగా సక్సెస్ గా వెళ్ళాలని. డెఫినెట్ గా మీరు కూడా ఉంటారు మాతోని మా గ్రోత్ లో. ఓకే, నేనే కావాలని స్కిప్ చేశాను. మీ లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లాస్ట్ ఎక్స్ లేదు, ఉన్నది ఒకటే జీవితంలో. పిల్లలు అయిపోయి హ్యాపీగా ఉన్నారు, మనకి ఎందుకు ఇంకా? పిల్లలు ఉన్నారా? తెలియదు ఇంకా మనకి. పిల్లలు ఉన్నారా? ఐ మీన్ సారీ, పర్సనాలిటీ అంటే నీకెందుకు అని. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచిగా ఇంకా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాలు మంచిగా రిలీజ్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలని, మీ సినిమా రిలీజ్ టైం నేనే ప్రమోషన్ చేస్తా. డెఫినెట్గా అండ్ ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్ ది బెస్ట్, సక్సెస్ అవ్వాలి. సో ఇంకా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మంచి సక్సెస్ఫుల్ యాంకర్ అవ్వాలి, మీరు చాలా హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హ్యూమన్ గా ఇన్ పర్సన్ గా నాకు తెలుసు కాబట్టి మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, ఇష్టము. వచ్చేసరికి కిందకి. అండ్ ఇద్దరం ఒక మాట చెప్పాలనుకుంటున్నాము. డెఫినెట్లీ సే నో టు బెట్టింగ్. చేయకండి. అంటే అండ్ నేను పెట్టిన తర్వాత కూడా నేను మీకు ఇది 1 year బ్యాక్ జరిగింది, నోట్ అనేది పెట్టడం జరిగింది అందరికి అవేర్నెస్ కోసం. సో అదే నేను సేమ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎంకరేజ్ చేయకండి. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు